Hello everybody, welcome back to our Sumanguru Education YouTube ఛానల్. డియర్ ఫాలోవర్స్, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఒకసారి ముఖ చిత్రం పరిశీలన చేయండి. ఇది 5వ తరగతి తెలుగు వాచకం తెలుగు తోట. ఈ పుస్తకం యొక్క ముఖ చిత్రం మీరు చూస్తున్నారు కదా. ఏముంది ముఖ చిత్రం? ఒక చిన్న పల్లెటూరులో ఒక జానపద కళారూపం ప్రదర్శిస్తున్నారు. దాన్ని ఆ ఊర్లో ఉన్న గ్రామ ప్రజలు వీక్షిస్తున్నారు. అవునా? అలాగే వెనక కవర్ పేజీ, బ్యాక్ పేజీలో పిల్లలు ఆవుకి పాప ఏదో తినిపిస్తుంది. ఆ పిల్లలు ఆవు మరియు లేగదూడలతో ఆడుకుంటున్నారు. అవునా? ఇది మనం చూడొచ్చు. ఇది 5వ తరగతి తెలుగు వాచకం. అయితే ఇది ముఖ్యంగా తెలుగు సబ్జెక్టుతో అంటే ముందు డిఎస్సి ఎస్జిటి వరకు ప్రిపేర్ అవుతుంది. ఎవరైతే ఏపీ డిఎస్సి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది ముఖ్యంగా యూజ్ అవుతుంది. దాని తర్వాత తెలుగు సబ్జెక్టుతో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, అలాగే టీజీటీ, పీజీటీ రాసేవారు కూడా వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేంటి సార్, మనకి 6వ తరగతి నుంచి కూడా మనకి సిలబస్, మేము 5వ తరగతి బుక్స్ ఎందుకు చదవాలి అని మీరు అనుకోవచ్చు. మనకి కామన్ కోర్ సిలబస్ అనేది ఉందండి. ప్రాచీన తెలుగు సాహిత్యం, ఆధునిక తెలుగు సాహిత్యం, సాహిత్య ప్రక్రియలు, అలాగే ఇతరత్ర అంశాలు ఉన్నాయి. జానపద సాహిత్యము, తెలుగు సాహిత్య విమర్శ ఇటువంటివి ఉన్నాయి. పీజీటీ, టీజీటీ ఇటువంటి దానిలో స్కూల్ అసిస్టెంట్. మరి ఆయా సిలబస్లో కామన్ కోర్ సిలబస్లో భాగంగా ఈ టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని బిట్స్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ మీరు చదవండి. అవన్నీ కూడా కవర్ చేయడం మనకి చాలా కష్టం. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ చదవడం వల్ల ఈ టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని అంశాలు అనేవి మనకి కామన్ కోర్ సిలబస్లో భాగంగా కవర్ అవుతాయి. అందు గురించి నేను మీ ముందుకు దీన్ని తీసుకువస్తున్నాను. సరేనా? ఇంకా ఆలస్యం చేయకుండా మన కంటెంట్ని ప్రారంభించేద్దాం. కంటెంట్లోకి మనం వెళ్ళినట్టయితే చూడండి, ఇక్కడ డియర్ ఫాలోవర్స్, ఇక్కడ మీరు కంటెంట్ అనేది గమనించవచ్చు. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. వందే మాతరం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ మీకు అందరూ తెలుసు. వందే మాతరం అనేది ఒక గేయము. మా తెలుగు తల్లి ఇది రాష్ట్ర గేయం. వందే మాతరం జాతీయ గేయం అయితే మా తెలుగు తల్లి మన రాష్ట్రీయ గేయం. రాష్ట్ర గేయం రచయిత శంకరంబాడి సుందరాచారి. మరి జాతీయ గీతం రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ మనందరూ తెలుసు. వందే మాత్రం జాతీయ గేయం అండి, ఇది జాతీయ గీతం ఇది. ఇకపోతే ప్రతిజ్ఞ, మా అందరం కూడా చిన్నప్పుడు స్కూల్ స్టేజ్లో మనం ప్రతిజ్ఞ చదివే ఉంటాం. ప్రార్థనా సమావేశంలో భారతదేశం నా మాతృభూమి అన్న ఈ ప్రతిజ్ఞని చదివే ఉంటాం. దీని రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఓకే, ఇకపోతే మనం పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పాఠాలు, వాటి ఇతివృత్తాలు, ప్రక్రియలు, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఇదివరకు ఇచ్చాను. ఎవరైతే లైఫ్ టైం మెంబర్స్ ఉన్నారో, వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో వారికి నోట్స్ అనేది ఇచ్చేసాను. మళ్ళీ కావాలంటే మళ్ళీ నోట్స్ అప్లోడ్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించినటువంటి నోట్స్ నేను ఇక్కడ ఆన్లైన్లో పెట్టలేదు, పెడతానులేండి. ఇది అయిన తర్వాత నేను ఈ నోట్స్ కూడా మీకు నేను అందిస్తాను, నో ప్రాబ్లం. ఇకపోతే చూడండి, మొదటి పాఠం ఏ దేశం ఎగినా. మొదటి పాఠము ఏంటండి? 5వ తరగతిలో పాఠ్యభాగం 1 ఏ దేశం ఎగినా, ఎస్జిటి వరకు గమనించండి. ఇకపోతే ఇక్కడ నుంచి అందరూ చూడండి, ఎస్జిటి వరకు కాదు, స్కూల్ అసిస్టెంట్ వారు, టీజీటీ వారు, పీజీటీ వారు అందరూ కూడా చూడండి. ఏ దేశం ఎగినా పాఠం రచయిత రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారి కాలము 1892 నుంచి 1984 కాలము ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ కాలం కంటే ముఖ్యమైనది బిరుదులండి. అభినవ నన్నయ్య అనే బిరుదు ఎవరిది అని బిట్టు వస్తే రాయప్రోలు సుబ్బారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నవ్య కవిత పితామహుడు క్రింద వారిలో ఎవరు అంటే, నవ్య కవిత పితామహుడు అనే బిరుదు ఎవరిది అని బిట్టు వస్తే రాయప్రోలు సుబ్బారావు అని జవాబు గుర్తిస్తారు. అభినవ నన్నయ్య, నన్నయ్య మరియు అభినవ నన్నయ్య, అభినవ నన్నయ్య అనే బిరుదు రాయప్రోలు సుబ్బారావు గారికి, ఇది ఒక బిట్టు. ఇకపోతే రాయప్రోలు సుబ్బారావు గారు ఎన్నో రచనలు చేశారు. వాటిలో
లక్షణ గ్రంథాలు ఏవి అని బిట్టు మనకు రావచ్చు. లక్షణ గ్రంథాలు 2 ఉన్నాయి. 2 అంటే ఇద్దరు అమ్మాయిల పేర్లు గుర్తుపెట్టుకోండి. 1 రమ్య, 2 మాధురి. ఓకే, రమ్య మాధురి లక్షణంగా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. రాయప్రోలు వారి రమ్య మరియు మాధురి లక్షణంగా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. సో రమ్యాలోకం, మాధురి దర్శనం ఇవి రాయప్రోలు వారి లక్షణ గ్రంథాలు అన్న విషయం మనకి గుర్తుంటుంది. షార్ట్ కట్లో రమ్య, మాధురి, రాయప్రోలు అంటే రాయప్రోలు సృష్టించిన రమ్య మరియు మాధురి అన్న అమ్మాయిలు లక్షణంగా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మిగిలినవి ఖండకావ్యాలు. ఏంటవి? తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ఇవి రాయప్రోలు వారి ఖండకావ్యాలు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈయనకి పద్మభూషణ్ సత్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఓకే, పద్మభూషణ్ అందుకున్నారు. ఇవి 2 రెడ్ మార్క్తో టిక్ పెట్టినవి ఇక్కడ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఏ దేశం ఏగిన, ఇది ఒక గేయం అండి. ఇది ఈ గేయంలో మరి ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచే ఈ తల్లి కనక గర్భమున. ఓకే, ఇక్కడ మీకు ఈ పంక్తులు అనేవి తారుమారు చేసి ఇచ్చి వీటిని వరుస క్రమంలో గుర్తించండి అని చెప్పి బిట్ అనేది అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా దేశము, మొదట దేశము రావాలి, తర్వాత పీఠము రావాలి, తర్వాత భూమి భారతి రావాలి, తర్వాత చివరికి నిండు గౌరవము రావాలి, తర్వాత పూర్వపుణ్యము మొదట రావాల్సి ఉంటుంది, దాని తర్వాత స్వర్గఖండము తర్వాత పంక్తిలో రావాలి, తర్వాత మంచి పువ్వులు తర్వాత పంక్తిలో రావాలి, తర్వాత కనకగర్భము తర్వాత పంక్తిలో రావాలి. ఓకే, ఇది. ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు, లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురులు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెనుగు బాలగీతములు పాడరా నీ వీర భావభారతము అని ఉంది. సో ఇక్కడ నుంచి వీటిని కూడా తారుమారు చేసి ఇచ్చి వీటిని వరుస క్రమంలో గుర్తించండి అని చెప్పి బిట్ అనేది రావచ్చు. కాబట్టి ఇక్కడ మొదటగా భూదేవి రావాలి, తర్వాత 2వ పంక్తిలో పౌరులు రావాలి, తర్వాత సూర్యుని వెలుతురు 3వ పంక్తిలో రావాలి, ఓడల జెండాలు 4వ పంక్తిలో రావాలి. ఇకపోతే అనంత భూతలి మొదటి పంక్తిలో రావాలి, చల్లని తల్లి 2వ పంక్తిలో రావాలి, బాలగీతంలో 3వ పంక్తిలో రావాలి, భావభారతము చివరి పంక్తిలో రావాలి. ఇది ఇక్కడ కఠిన పదాలు అర్థాలు ఉన్నాయి చూడండి. పీఠము మీన్ గద్దె మరియు సింహాసనం. యోగము అదృష్టము, యోగము అన్న పదానికి అర్థం అదృష్టం. స్వర్గఖండము, స్వర్గము అంటే ఈ భారతదేశం. జనించుట పుట్టుట, తెనుగు అంటే తెలుగు భాష. కాలిడు అంటే అడుగు పెట్టడం, భారతి భారతదేశం. గర్భము కడుపు, సోకు తగులు. సోకు అంటే ఇక్కడ కాస్త మనము అలంకరణ కూడా వస్తుంది, అంటే రెండవ అంటే పర్యాయ పదాలు కాదు, నానార్థాల విషయంకి వస్తే సోకు అంటే సోకు అన్న పదానికి తగులు అన్న పదము, అంటే తగులు అన్న అర్థం ఒక ఉంది, మరి ఒక అర్థము ఇక్కడ అలంకరణ, ముస్తాబవడం. ఓకే, సోకు నానార్థాల కిందకి వస్తాయి. అనంతం అంతులేనిది. క్లియర్. ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక పద్యం ఉంది, ఎక్కడి నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ పద్యం ఒకసారి మీరు చూడండి. ఆంధ్ర భాషయమృతమాంధ్రక్షరంబులు మురువులకు గుండ్రముత్యములు ఆంధ్రదేశమాయురారోగ్యవర్ధకంబు
ఆంధ్రజాతి నీతిననుసరించు. పద్యం. ఆంధ్ర భాషయమృతం ఆంధ్ర భాషయమృతం ఆంధ్రక్షరంబులు మురుగులులుపు కుండ్రమృత్యములు. ఆంధ్ర భాష అమృతము, ఆంధ్ర అక్షరంబులు మురుగులులుపు గుండ్రమృత్యములు. ఆంధ్రదేశము ఆయురారోగ్యవర్ధకంబు, ఆంధ్రజాతి నీతిని అనుసరించును. ఇది ఈ పద్యం యొక్క భావం. ఆంధ్ర భాష అమృతం వంటిది. తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లో ఉండి అందాలు ఒలుకుతూ ఉంటాయి. ఆంధ్రదేశం ఆయుష్ను ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఆంధ్రజాతి ధర్మంని అనుసరించి నడుచుకుంటుంది. ఈ పద్యం యొక్క భావం క్లియర్. లేకపోతే రెండవ పాఠంలోకి వెళ్ళే ముందు చూడండి, వివేకానందుని షికాగో ప్రసంగం. ఓకే. ఏ దేశం ఏగిన ఎందుకు ఆదిరిన పొగడరా నీతిని భూమి భారతిని అన్నటువంటి ఈ రాయపూడి సుబ్బారావు గారి వాక్యాలని ఈయన వివేకానంద వారు నిజం చేశారు. ఎక్కడికి వెళ్ళినా మన దేశపు గొప్పతనాన్ని తెలియజేయాలి. మరి స్వామి వివేకానంద షికాగో పర్యటన ఎప్పుడు జరిగింది అని బిట్ అనేది రావచ్చు. 1893వ సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తేదీన షికాగో పర్యటన జరిగి, అంటే ఆ రోజున సర్వమత మహాసభ ప్రతినిధుల సభలో షికాగోలో కొలంబస్ హాలులో ఈయన ప్రసంగం చేశారు. చూడండి, ఏ తేదీన, ఏ సంవత్సరము, ఏ నెల, వెన్యూ ఎక్కడ, వేదిక షికాగోలోని కొలంబస్ హాలు వేదిక. ఇవి గుర్తుపెట్టుకోండి, అవసరమైతే నోట్స్లో రాసుకోండి. ఓకే. ఈయన స్వామి వివేకానంద తన యొక్క ప్రసంగం ఎలా ప్రారంభించారు? తన ఇష్టదైవంను తలుచుకుని అమెరికా దేశపు సోదరిమణులారా అన్న ఈ వాక్యాలతో, ఈ సంబోధనతో స్వామి వివేకానంద తన ప్రసంగంని ప్రారంభించారు. ఏ సంబోధనతో తన ప్రసంగంని ప్రారంభించారు అని బిట్టనేది రావచ్చు. అమెరికా దేశపు సోదరిమణులారా అన్న సంబోధనతో ఈయన తన ప్రసంగంని ప్రారంభించారు. మరి సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి వంటిది అని వివేకానంద దేని గురించి పేర్కొన్నారు అంటే సనాతన ధర్మం గురించి పేర్కొన్నారు. సనాతన ధర్మం తల్లి వంటిది అని పేర్కొన్నారు. మరి సహనాన్ని, సర్వమత సత్యాన్ని లోకానికి బోధించిన ధర్మం ఏది అని వివేకానందుడు పేర్కొన్నాడు? సనాతన ధర్మం సరైనటువంటి జవాబు. సర్వమత సహనాన్ని కాక సర్వమతాలు సత్యాలనే మేము విశ్వసిస్తాం అని అన్నాడు. పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం ఏది? భారతదేశం. భారతదేశం ఎటువంటి శరణార్థులని ఆదుకున్నది అని వివేకానందుడు పేర్కొన్నాడు అంటే పరపీడితులై శరణాగతులై వచ్చిన వారిని మన దేశం ఆదుకుంది. ఓకే. తర్వాత అన్ని మతాలు ఒకటేనని, ఆ మతాలలో జరిగే పూజ విధానాలన్నీ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియజేసేవి అని వివేకానందుడు చెప్పాడు. ప్రార్థనలు, కర్మ కలాపాలు ఏవైతే ఉన్నాయో ఇవి చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది అని చెప్పి పేర్కొన్నాడు. భగవంతుని యొక్క దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారాన్ని నశింప చేయాలి అని చెప్పి పేర్కొన్నాడు. ఓకే. ఈ ప్రసంగం ద్వారా ప్రపంచ ప్రజలకు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని వివేకానందుడు చాటి చెప్పాడు. ఇకపోతే రెండవ పాఠ్య భాగం సాయం. ముఖ చిత్రం చూడొచ్చు. ఒక పెద్ద ఆయన్ని స్కూల్ స్టూడెంట్, చిన్న పాప జేబ్రా క్రాసింగ్స్ వద్ద రోడ్డు దాటిస్తున్నది. ఈ పాఠ్యభాగం అందించిన వారు ఎవరండి? జాక్ పోప్ ఏ దేశం చెందినవాడు? దక్షిణాఫ్రికా దేశానికి చెందినవాడు. ఈయన నవల రచయిత, కథా రచయిత, కవి, సంపాదకుడు. ఇది ఒక అనువాద కథ. ఓకే. ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాగే సాయం అన్న పాఠ్యభాగంలో
బాలుడు ఎవరండి? రవి. అంటే ఈ పాఠ్య భాగంలోనే ఈ కథలో ఉన్నటువంటి అంశం ఏంటి, అసలు ఈ కథ ఏంటి అంటే ఏం లేదండి. రవికి పక్షులు అంటే చాలా ఇష్టం అండి. ఉదయం లేవగానే కిటికీల నుంచి పక్షులను చూస్తూ ఉంటాడు. సో ఇలాగ ఎప్పుడు కూడా తన ఇంటి ముందు కొన్ని పక్షులు కరెంటు తీగల మీద వచ్చి వాడుతూ కిచకిచలాడుతూ కాసేపు ఆడుకొని పోతూ ఉంటాయి. ఇలా రోజు జరుగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఒక చిన్న పక్షి యొక్క కాలు కరెంటు తీగల మీద మధ్యలో ఇరుక్కుపోతుంది. అప్పుడు రవికి చాలా బాధ వేస్తుంది. ఆ కరెంటు తీగల మధ్య ఇరుక్కున్నటువంటి పక్షిని ఎలాగైనా రక్షించాలి అని చెప్పి బాధ తనకి వేస్తుంది. అయితే ఇలా ఉండగా మరి ఆ పక్షిని రక్షించాలని చెప్పి వాళ్ళ అమ్మగారు చెబుతాడు, లేదా వాళ్ళ నాన్నగారు చెబుతారు. ఎవరు చెప్పినా కూడా ఫలితం లేకపోవడంతో తానే స్వయంగా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కరెంటు వాళ్ళకి కరెంటుని కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపి ఆ పక్షిని రక్షించండి అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. సో రవి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కరెంటు వాళ్ళు వచ్చి ఆ కరెంటు తీగల్లో చిక్కుకున్న పక్షిని రక్షించి వెళతారు. కాబట్టి పక్షులన్నీ కూడా అంటే ఒక పక్షి కరెంటు తీగల్లో ఇరుక్కుపోతే మిగిలిన పక్షులన్నీ వచ్చి దాన్ని సాయం చేసే కానీ మనిషికి మాత్రం సాయం చేయాలి అని తలంపు కలగలేదు. అది రవికి నచ్చలేదు. ఇది ఈ పాఠ్య భాగంలో ఉన్నటువంటి అంశం. ఓకే, సాయం అన్న పాఠ్య భాగంలోని అంశం. దీనిలో ఉన్నటువంటి ఈ పాఠ్య భాగంలో ఉన్నటువంటి కఠిన పదాలు, వాటి అర్థాలు: దృశ్యం పదానికి అర్థం చూడదగినది, కష్టం పదానికి అర్థం ఇబ్బంది, ఆత్రం అనగా తొందర, అవధులు అనగా హద్దులు, గుంపు అనగా సమూహం, ఆసక్తి అనగా ఆపేక్ష. ఓకే, ఇవి కఠిన పదాలు, వాటి అర్థాలు చూసుకోండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఏ పద్యము ఎక్కడి నుంచి బిట్టు రావడం ఛాన్స్ ఉంది. గువ్వ కొరకు మేను కోసి యా శిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే, ఓగు నించబోవ రూపకారి నింతురు విశ్వదాభిరామ వినురవేమ. గువ్వ కొరకు మేను కోసి యా శిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే, ఓగు నంచబోవ రూపకారి నింతురు విశ్వదాభిరామ వినురవేమ. అనగా దీని భావం ఏంటి? తన దేహమునే కోసి ఇచ్చి పౌరాన్ని కాపాడి శిబి చక్రవర్తి కీర్తి పొందాడు. చెడ్డవారిని ఎవరు తలుచుకోరు, ఉపకారం చేసేవారిని అందరూ గుర్తుంచుకుంటారు అన్నది ఈ పద్యం యొక్క భావము. అంటే ఈ పద్య పంక్తుల్లో కొన్ని పంక్తులు ఇచ్చి తరువాత పంక్తి ఏదో పూరించండి అని చెప్పి బిట్టు అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే తారుమారు చేసి వీటిని వరుస క్రమంలో అమర్చండి అన్న బిట్టు కూడా అడగవచ్చు. 2 విధాలుగా బిట్టు అనేది అడగవచ్చు. చూసుకోండి ఒకసారి. ఇలా చదువుదాం. ఆనకు కనకు, అది అనకు కనకు వినకు, అనకు కనకు వినకు. మనకి ఉంది కదా, చెడు వినకు, చెడు మాట్లాడుకు, చెడు చూడకు. అదే ఈ కథలో ఉన్నటువంటి అంశము. ఓకే, ఇక్కడ దీన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అందించారు కదా, ఈయన గురించి చూద్దాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీగా ప్రసిద్ధి పొందారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధ ఖండ కావ్యాలు. ఓకే, పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు. పిల్లల కోసం ఆయన రచించినటువంటి శతకం తెలుగు బాల శతకం. తెలుగు పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు. బాలురు, బాల అంటే బాల్యం, అవునా? ఇది చూసుకోండి. తర్వాత పాఠ్యభాగం కొండవాగు. కొండవాగు మీరు చూడొచ్చు. ఇక్కడ మేకలు కాసేటటువంటి గొల్లవాడు, ఆ వెనక చిన్న పాప మేకను ఎత్తుకుని, చెంకలో మేక పిల్లలు ఎత్తుకుని వెళ్తున్నారు.
బస్సులో విహారయాత్రకి కొంతమంది పిల్లలు వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ చిత్రం. దీన్ని ఎవరు అందించారు? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఓకే, చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవి, కథకుడు. ఈయన జమదగ్ని అన్న కలం పేరుతో రచనలు చేశారు. బిట్ రావచ్చు. జమదగ్ని అన్న కలం పేరుతో రచన చేసిన వారు ఎవరు? ఇక్కడ చూడండి, పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే చెరుకుపల్లి జమదగ్ని శర్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష ఈయన యొక్క ప్రముఖ రచనలు. ఓకే, మరి ఈ రచనలు ఎలా గుర్తుంచుకోవాలి మాస్టారు ఈ రచనల్ని ఎలా గుర్తుంచుకోవాలి? ఒక చిన్న ఫన్నీ స్టోరీని చూద్దాం. జమదగ్ని శర్మ మరియు వాళ్ళ అన్నదమ్ములు ఒక మహోదయం ధర్మదీక్ష పొందారు. జమదగ్ని శర్మ మరియు వారి యొక్క అన్నదమ్ములు ఒక మహోదయం సమయాన ధర్మదీక్షని పూనారు. ఏంటి? వారు అందరూ కూడా అంటే చిలుక గోరింకల్లా కలిసి ఉండాలి అని చెప్పి. మరి అంతే, దీనికి మించి ఫన్నీ కథ ఇంకేం మనం చెప్పడం. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. జమదగ్ని శర్మ వారి అన్నదమ్ములు ఒక మహోదయం నాడు ధర్మదీక్ష పొందారు. ఇక నుంచి చిలుక గోరింకల్లో ఉంటారని చెప్పి. అంటే ప్రేమికులు కదా, అదేంటంటే భార్య భర్త కదా చిలుక గోరింకల్లో ఉంటారు అని మీరు అనొచ్చు. నిజమే, కానీ ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోవాలి మనం. రచనలు అన్నదమ్ములు జస్ట్ అలా అనుకున్నారు అంటే ఈ రోజు నుంచి అన్యోన్యంగా చక్కగా అన్నదమ్ముడు అనుబంధంని మనం చాటుద్దాం లోకానికి అన్న ఉద్దేశంతో ఇలా అనుకున్నారు అని జస్ట్ ఒక చిన్న ఫన్నీ స్టోరీ. మరి ఎలాగో ఒకలా మనకి రచనలు గుర్తుండాలి కదా, అదనమాట. ఇందులో ఉత్తరం ఎవరు రాయబడింది? వెంకట్కు లేఖ రాయబడింది. వెంకట్కు ఎస్జిటి వాళ్ళు చూడండి, వెంకట్కు లేఖ రాయబడింది. ఇందులో ఉన్నటువంటి పాత్రలు వాళ్ళ స్నేహితులు ఎవరెవరు? వెంకట్, రహీం మరియు డేవిడ్. ఓకే, తర్వాత ఇంకెవరు? అంటే ఉత్తరం రాస్తున్న వారు ఎవరు? ఉత్తరం వెంకటకి రాస్తున్న వారు ఎవరు? జావేద్. వెంకట్కి జావేద్ ఉత్తరం రాస్తున్నాడు. ఓకే, ఈ పాఠంలో వెంకట్కి ఉత్తరం వెళ్తుంది. ఎవరు రాస్తున్నారు? జావేద్ రాస్తున్నాడు. సో వీరు ఎవరెవరు స్నేహితులు? వెంకట్, జావేద్, రహీం, డేవిడ్. ఓకే, తర్వాత వీరితో పాటు రామం మరియు సూర్య వీరు కూడా ఇక్కడ ఉన్నారు. మనందరికి కూడా చాలా అనుభవమే. మన ఫ్రెండ్స్కి అప్పటి కాలంలో ఈ స్మార్ట్ ఫోన్లు ఇవి లేనటువంటి రోజుల్లో మనం ఉత్తరాల్ని రాసుకునేవాళ్ళం కదా. మన బాల్యం గుర్తొస్తూ ఉంటే, అంటే ఇటువంటివన్నీ కూడా మనం చదువుతూ ఉంటే మన బాల్యం మనకు గుర్తొస్తుంది. బాల్యంలో ఎన్నో చిత్రాలు చేసిందండి, అందరూ చేస్తూ ఉంటారు. బాల్యం అంటేనే చిత్రాలు. మరి ఏమీ లేకపోతే అనుభూతులు లైఫ్లో ఏముంటాయి? అవి ఆ రకమైనటువంటి స్వీట్ మెమొరీస్ అంతే. ఇక్కడ కఠిన పదాలు, వాటి అర్థాలు చూడొచ్చు. మేట అనగా ఇసుక ప్రదేశం. మేట అనే పదానికి అర్థం ఇసుక ప్రదేశం. వాగు అంటే చిన్న ఏరు. జాలువారు అన్న పదానికి అర్థం జారుతున్న. బాట దారి. క్షేమం కుశలము. పొద్దు అనగా రోజు, దినం. దృశ్యం అనగా చూడదగినది. బారులు అనగా వరుసలు. లంక అనగా నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. కదం తొక్కు అంటే ఉత్సాహంతో ముందుకెళ్ళటం. ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ వారు, ఎస్జిటి వారు
టీజీటీ వారు, పీజీటీ వారు అందరూ చూడండి. మీకు అందరూ తెలుసు, మళ్ళీ గుర్తు చేసుకోండి. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతోనే ప్రారంభం అవటాన్ని ముక్త పదగ్రస్తం అని చెప్పి అంటారు. ఇది ఒక బిట్టు. ఓకే, ముక్త పదగ్రస్తం అంటే ఏంటో ఒకసారి రీకాల్ చేసుకోండి. బాట అన్న పదంతో ఈ వాక్యం ముగిసింది. తర్వాత వాక్యం బాటతోనే ప్రారంభమైంది. ఓకే, తోట అన్న పదంతో ఈ వాక్యం ముగిసింది. తర్వాత వాక్యం తోట అన్న పదంతోనే ప్రారంభమైంది. కాబట్టి ఒక వాక్యం ఏ పదంతో ముగుస్తుందో ఆ పదంతోనే మరొక వాక్యం ప్రారంభం అవుతూ ఉంటే దాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. అవునా? ఈ బిట్ మీకు ఎస్జిటి వరకు రావచ్చు, స్కూల్ అసిస్టెంట్ వరకు రాదు, కానీ ఎస్జిటి వరకు ఇక్కడ నుంచి బిట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. వాగు, బండ, దారులు, ఇల్లు, మేఘాలు, వీటిని కవి ఈ పాఠంలో వేటిని వేటితో పోల్చాడు అని చెప్పి బిట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, ఎస్జిటి వారు మాత్రమే చూడండి. స్కూల్ అసిస్టెంట్ వరకు, టీజీటీ వరకు, పీజీటీ వరకు ఎక్కడి నుంచి రావు బిట్స్. ఎస్జిటి వరకు చూసుకోండి. కొండవాగు అన్న పాఠంలో కవి వేటిని వేటితో పోల్చాడు. ఓకే, ఇది బిట్ అనేది రావచ్చు. ఇది చూసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు, వాగు, ఓట వాగు పారుతుంది. దానిని ఆ ఊరి వారు కామధేనువుగా భావిస్తారు. కామధేనువు, ఓటవాగు, కామధేనువు. బండను, ఒక బండ మీద కూర్చున్నాం కదా, ఈ బండను సింహాసనంతో పోల్చాడు. బండని సింహాసనంతో పోల్చాడు కవి. చూసుకోవచ్చు. అక్కడ దారులు ఎలా కనిపిస్తున్నాయి? దారులన్నీ కూడా వెడల్పైన గీతల్లా కనిపిస్తున్నాయి. దారులన్నీ కూడా వెడల్పైన గీతల్లా కనిపిస్తున్నాయి. అంటే అక్కడ నుంచి కొండ బండ మీద నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ కాలిదారులు, వాగులు, రోడ్లు వెడల్పైన గీతల్లా కనిపిస్తున్నాయి. ఓకే, ఆ ప్రదేశం అంతా, ఆ కొండ మీద ఉన్నటువంటి బండరాయి మీద నుంచి చూస్తూ ఉంటే ఆ ప్రదేశం అంతా ఎలా కనిపిస్తుంది? వివిధ రంగులతో తయారు చేసిన దేశపటంలా కనిపిస్తుంది. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కూడా కొండపల్లి బొమ్మల్లా కనిపిస్తున్నాయి. అంటే ఇల్లుని కొండపల్లి బొమ్మలతో పోల్చారు ఇక్కడ. ఓకే, దారులను గీతలతో పోల్చాడు కవి. ఈ విధంగా ఒక్కొక్క దాంతో ఇక్కడ పోల్చడం జరిగింది. అలాగే నల్లని మేఘాలని ఏనుగుల బారులా పోల్చాడు. అవునా? ఇవి చూసుకోవచ్చు మీరు. వేటితో పోల్చారో చూడవచ్చు మీరు. ఇక్కడ మీరు చూడొచ్చు భాషాంశాలు. ఇక్కడ నామవాచకం గురించి చెప్పారు. ఏముంది, నామవాచకం గురించి ఎక్కువ ఇక్కడ మన టైం వేస్ట్ చేయొద్దు. వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇలా పేర్లు తెలిపే పదాలను నామవాచకాలు అని చెప్పి అంటారు. సో ఎక్కడ ఏ పేర్లను కూడా అవి నామవాచకాలే. అవునా? నామవాచకాల గురించి తెలిపిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ సరళ నామవాచకం, మామిడి పండు నామవాచకం, కరీం నామవాచకం, పాలకొల్లు నామవాచకం, చెల్లాయమ్మ నామవాచకం, అడవి నామవాచకం, విస్త్రాకులు నామవాచకం, శ్రీను నామవాచకం, కారు నామవాచకం, తిరుపతి నామవాచకం. ఇలా ఇదేంటిది? సర్వనామాలు. నేను సర్వనామము, నా, మా, మీరు, మన, ఇవన్నీ కూడా సర్వనామాలు. అంటే నామవాచకానికి బదులు సర్వనామాల్ని వాడతారు. అవునా? ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బిట్టు రాసుకోండి. స్కూల్ అసిస్టెంట్ వారు, ఎస్జిటి వారు, టీజీటీ వారు, పీజీటీ వారు ఇక్కడ మీరు రాసుకోవచ్చు. సర్వనామాలు ద్వితీయ విభక్తి రూపాల కింద, అంటే ద్వితీయ విభక్తి రూపాలుగా ఉంటాయి. ఓకే,
సర్వనామాలన్నీ కూడా ద్వితీయ విభక్తి రూపాలలో ఉంటాయి. నోట్ దిస్ పాయింట్. ఇలాంటి బిట్లు అడిగినప్పుడు మార్కులు పోతాయి, ఇది చూసుకోండి. ఈ పద్యం చూడొచ్చు. జననీ జనకుల గొలుచుట తనయునకును ముఖ్యమైన ధర్మము, జననీ జనకుల గొలుచుట కంటెను ధనయునకభ్యధికమైన ధర్మం గలదే. తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మం లేదు. పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు అని చెప్పిన వారు శ్రీనాథ కవి సార్వభౌముల వారు. ఎక్కడి నుంచి బిట్ రావడం ఛాన్స్ ఉంది చూసుకోండి. ముఖ్యంగా ఎస్జిటి వారు చూసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఏడిద కామేశ్వరరావు. ఇది స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఎస్జిటి అందరూ చూడండి. ఈయన ఆకాశవాణిలో పనిచేసి రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందారు. ఎస్జిటి వారికి బిట్ రావడం ఛాన్స్ ఉంది. అలాగే కామన్గా తెలుగు కంటెంట్ వారు చూసుకోవచ్చు. క్రింది వారిలో రేడియో అన్నయ్యగా ప్రసిద్ధికి చెందిన వారు క్రింది వారిలో ఎవరు? ఇది ఆధునిక తెలుగు సాహిత్యంలో భాగంగా బిట్టు రావచ్చు. ఏడిద కామేశ్వరరావు గారు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధిగాంచారు. అవునా? ఇకపోతే రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైన రచించారు. వీటిలో ముఖ్యంగా ఎక్కువగా బిట్ రావడం ఛాన్స్ ఉంది. ఈ బిట్ రావడం ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఆయన రచనల మీద కంటే రేడియో అన్నయ్యగా ప్రసిద్ధిగాంచిన వారు కింద వాళ్ళు ఎవరు అని బిట్ రావడం ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే వడగళ్ళు వానదేవుని పండ్లు, వెళ్ళలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు. ఈ గేయం అనేది ఒకసారి మీరు ఎస్జిటి వారు చూడండి. ఎక్కడి నుంచి బిట్స్ రావడం ఛాన్స్ ఉన్నాయి. ఒకసారి ఎస్జిటి వారు దీన్ని చూసుకోవచ్చు, స్టడీ చేయండి. 4వ పాఠ్య భాగం జయగీతం. ఓకే, 4వ పాఠ్య భాగం ఏంటండి? జయగీతం. జయగీతం పాఠ్యభాగ రచయిత బోయి భీమన్న. ఇక్కడ చూడండి, ఈయన బోయి భీమన్న ఎవరు? కవి మరియు నాటకకర్త. ఇదొక బిట్టు. కవి మరియు నాటకకర్త. ఈయన రచించిన నాటికలు ఏవి? బోయి భీమన్న గారి నాటికలు ఏవి? పాలేరు మరియు కూలిరాజు వంటి నాటికలు రచించారు. మరి ఈయన ఖండకావ్యాలు రచించారు. నాటికలు 2, పాలేరు, కూలిరాజు. తర్వాత ఖండకావ్యాలు, ఆయన రచించినటువంటి ఖండకావ్యాలు ఉన్నాయి. ఏంటో ఖండకావ్యాలు? గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత. గుడిసెలు కాలిపోతున్నాయి మరియు మధుగీత 2 నాటికలు, 2 ఖండకావ్యాలు. ఓకే, ఈయనది స్వీయ చరిత్ర ఒకటి ఉంది. స్వీయ చరిత్ర, తన గురించి తాను రాసుకున్నటువంటి చరిత్ర స్వీయ చరిత్ర. పాలేరు నుండి పద్మశ్రీ వరకు. ఓకే, పాలేరు అంటే బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర కింద వాటి ఇది. లేదా పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఈ స్వీయ చరిత్ర ఎవరిది? బోయి భీమన్న గారిది. లేదా బిట్టెలా అడగచ్చు, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేది స్వీయ చరిత్ర, లేదా జీవిత చరిత్ర, లేదా యాత్రా చరిత్ర, లేకపోతే నాటకం. ఇలా బిట్ అనేది రావచ్చు. స్వీయ చరిత్ర, తన గురించి తాను రాసుకున్న చరిత్ర స్వీయ చరిత్ర. ఒక మహానుభావుడు గురించి మరో మహానుభావుడు రాసే చరిత్ర జీవిత చరిత్ర. చూసుకోండి. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర, నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత. ఓకే, ఈ జయగీతం బోయి భీమన్న గారు అందించారు. ఓకేనా? ఈ జయగీతం ఒకసారి మీరు ఎస్జిటి వారు చూసుకోండి. ఎస్జిటి వారు
పదాలకు వాటి అర్థాలు. భాస్కర అంటే సూర్యుడు. సంవిధానం, సంవిధానం చూడండి, భాస్కరుడు అంటే సూర్యుడు మీకు తెలుసును. సంవిధానం ఇది గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగం. తథాగతుడు అంటే బుద్ధుడు. వేదాంతము, ఇదిగో వేదాంతములు, ఉపనిషత్తుల్ని వేదాంతములు అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. మదించి చిలికించి, జగతి లోకం, శోధించి పరిశీలించి, మహితము గొప్పతనము, అస్పృశ్యత అంటరాంతనం, అంత్య చివర, ఉడిపి, ఉడిపి అంటే తొలగించి, స్వభ్రతత్వం సోదరభావం, పంకం, పంకం బురద మట్టి, మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్లు, సంఘర్షణ మదనపడు, నిష్కుల, నిష్కుల కులములేని. ఇంతకుముందు నామవాచకము సర్వనామం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు విశేషణాలు చూడండి. విశేషణాలు నామవాచకము యొక్క గుణాలను తెలియజేసే పదాలు విశేషణాలు. నామవాచకం యొక్క గుణాలను తెలిపే పదాలని విశేషణాలు అంటారు. ఇది ఒక బిట్. సంగీత పాఠశాలకు వెళ్ళాడు. నరసింహ ఎటువంటి పాఠశాలకు వెళ్ళాడు? సంగీత పాఠశాల. గది ఎటువంటిది? చిన్న గది. వీణ ఎటువంటిది? పెద్ద వీణ. నృత్యం ఎలా ఉంది? అందంగా ఉంది. పిల్లల గ్రోవులు ఎలా ఉన్నాయి? చక్కగా ఉన్నాయి. కచేరీ ఎలా ఉంది? మంచిగా ఉంది. ఓకే, అనుభూతి, ఇవన్నీ కూడా విశేషణాలు, గుణములు అన్నమాట. క్రియలు, నిద్ర రావడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, భోజనం చేయడం, సర్దుకోవడం, పుస్తకాలు వెళ్ళడం, ఇవన్నీ కూడా క్రియలు. అంటే పనిని చేసేటటువంటి పదాలు. పనులను తెలిపే పదాలను క్రియలు అని చెప్పి అంటాం. అవునా? ఇక్కడ పద్యం చూడండి. ఎరుక గలవారి చరితలు గరచుచు, సజ్జనుల గోష్ఠి గదలక, ధర్మం బెరుగుచు నెరిగిన దానిని మరువక కనుష్ఠించునది సమంజస బుద్ధి. జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి, మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి, తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి. నన్నయ్య గారు ఈ పద్యాన్ని అందించారు. చిక్కు ప్రశ్న మరియు వివేకవంతమైన జవాబు. ఓకే, ఇది ఎస్జిటి వారు. ఇది ఒకసారి చూడండి. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఈ 5వ పాఠ్య భాగం ఎస్జిటి వారు, స్కూల్ అసిస్టెంట్ వారు, పీజీటీ వారు, టీజీటీ వారు అందరూ కూడా చూడవలసిన పాఠం ఇది. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. చూడండి ఇక్కడ. ఈ పాఠంకి ఆధారం ఏది? ఎస్జిటి వరకు బిట్టనది రావచ్చు. కేవి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఈ పాఠంకి ఆధారం. ఎస్జిటి వరకు గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి అందరూ చూడండి. తోలుబొమ్మలాట మన ప్రాచీన జానపద కళ. క్రింది వాటిలో అత్యంత ప్రాచీన జానపద కళ ఏది? జవాబు తోలుబొమ్మలాట. ఓకే, తర్వాత చూడండి. 90 ఆమడలైన వెళ్ళి దేనిని చూడాలి అంటే తోలుబొమ్మలాటను చూడాలి. ఇది ఒక ప్రాచీన నానుడి. ఇది ఒక బిట్ అండి. ఇది ఒక బిట్టు. 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి. ఓకే, 90 ఆమడలైనా వెళ్ళి దీన్ని చూడాలండి, తోలుబొమ్మలాట చూడాలి. ఇది ఒక ప్రాచీన నానుడి. ఇది ఒక బిట్. తర్వాత తోలుబొమ్మలాట అనేది
క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదొక బిట్టు. తెలుగు ప్రాంతంలో ఏ కాలం నాటికే తోలుబొమ్మలాట ప్రచారం ఉంది అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికే మన తెలుగు ప్రాంతాల్లో ఇది ప్రచారంలో ఉంది. ఇదొక బిట్టు. ఓకే, 2-3 బిట్లు ఇక్కడ పూర్తయినాయి. తర్వాత మన ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం 1, 2, 3, 4, 5 ఈ 5 జిల్లాలలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. ఓకేనా. 2 ఉత్తరాంధ్ర జిల్లాలు, శ్రీకాకుళం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలు, కడప, అనంతపురం రాయలసీమ జిల్లాలు. రాయలసీమ జిల్లాలు 2, ఉత్తరాంధ్ర జిల్లాలు 2, తూర్పుగోదావరి. ఓకేనా, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి. తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాలు 2, కడప, అనంతపురం. ఉత్తరాంధ్ర జిల్లాలు 2, విశాఖపట్నం, శ్రీకాకుళం. పెద్ద కష్టమేం లేదు. ఇదొక బిట్టు. ఈ జిల్లాల్లో తోలుబొమ్మలాట కళాకారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. నెక్స్ట్ తర్వాత బిట్టు, దీనికి అసలు ఈ తోలుబొమ్మలాటకు ముఖ్య కారకులు ఆర్య కులస్తులు. ఈ ఆర్య కులస్తుల నుంచి తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్య కులస్తుల వారు మహారాష్ట్ర నుంచి వలస వచ్చారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చూసుకోండి, తోలుబొమ్మలాట ఎవరి నుంచి ఎవరు నేర్చుకున్నారు? ఆర్య కులస్తుల వారి నుంచి మిగిలిన కులస్తులు నేర్చుకున్నారు. ఆర్య కులస్తుల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారు? మహారాష్ట్ర నుంచి వలస వచ్చారు. ఇవి బిట్స్. ఇక్కడ తోలుబొమ్మలాట ముఖ్య చిత్రం మీరు చూడవచ్చు. బొమ్మలు తోలుబొమ్మలాటలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. తోలుబొమ్మలాటలో అంటే ఈ తయారీలో తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. ఇదొక బిట్టు. తర్వాత మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మలకు వాడుతారు. ఇదొక బిట్టు. బొమ్మలను ఆడించడానికి వెదురుబద్ద ఆధారంగా ఉంటుంది. ఇదొక బిట్టు. ఈ ప్రదర్శనకు 6 నుండి 8 మంది కళాకారులు ఉంటారు. ఇదొక బిట్టు. తోలుబొమ్మలాట ప్రదర్శనకి ఎంతమంది కళాకారులు ఉంటారండి? 6 నుండి 8 మంది కళాకారులు ఉంటారు. స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులు పాడుతారు. వంతలు హార్మోనియం మధ్యల తాళాలు వాయిస్తూ వంత పాడతారు. తర్వాత ఇక్కడ మరొక బిట్టు ఉందండి. తోలుబొమ్మలాటల్లో భాగవత కథలని చెబుతారు. ఈ భాగవత కథల్లో నుంచి భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైనవి 3 రోజుల పాటు ప్రదర్శన చేస్తారు. రామాయణము, భారత, భాగవత కథా వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాల్లోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కథ ప్రారంభానికి ముందుగా వీరు తోలుబొమ్మలాట వారు గణపతికి ప్రార్థన చేస్తారు. ముఖ్యమైన బిట్టు. తర్వాత ఈ తోలుబొమ్మలాట ప్రదర్శన నాటరాగంతో ప్రారంభిస్తారు, సురభి రాగంతో ముగిస్తారు. నాటరాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు. ముఖ్యమైన బిట్స్ అండి ఇవి. చూడండి, ఇవి ఇక్కడ నుంచి చాలా ముఖ్యమైన బిట్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇకపోతే ఇందులోని హాస్య
హాస్య పాత్రలు కేతిగాడు, బంగారక్క, కేతిగాడు మరియు బంగారక్క. ఈ కేతిగాడినే జుట్టు పోలిగాడు అని చెప్పి అంటారు. ఓకే, ఇవి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇవి చూసుకోవచ్చు మీరు. కళల ద్వారా కళలు ఎందుకు అవసరం అండి? కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది. ఈ జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి. అంటే ఇలాగ ఒకరు వింటూ 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 నేర్చుకునేవే శృత పాండిత్యం. రాతపూర్వకంగా కాదు, లిఖితపూర్వకంగా కాదండి, వాగ్రూపంలో ఒకరు చెబుతూ ఉండగా ఇంకొకరు వింటూ ఇలాగ శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి. అయితే ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు. పగటి వేషాలు, కోలాటాలు, బుర్ర కథ, ఒగ్గు కథ, జముగుల కథలు, ఎన్నో జానపద కళల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. ఓకే, సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం. ఇదండి పాఠ్యభాగం. ఇకపోతే ఇక్కడ మీరు అర్థాలు చూడొచ్చు. కఠిన పదాలు అర్థాలు. ప్రాచీన అంటే పాత, పురాతన. ప్రాముఖ్యం, ప్రాధాన్యం. ఆమడ ఇక్కడ చూడొచ్చు. ఆమడ దూరం అంటే 8 మైళ్ళ దూరం. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఆమడ దూరం అంటే 8 మైళ్ళ దూరం. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా ముఖ్యమైనది. ఇది చూసుకోవచ్చు ఇక్కడ. నానుడి అంటే సామెత, వాడుక అనే మాట. తర్ఫీదు అంటే శిక్షణ మరియు అభ్యాసం. రక్తి కట్టడం, అలరించడం. శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవటం. చమత్కారం, నేర్పు. పారాయణం అంటే శ్రద్ధగా చదవడం. ఇవన్నీ మీరు రాసిస్తారు. ఇది చూసుకోండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యి బిట్టుపోవడం ఛాన్స్ ఉంది. ఇది వస్తే బిట్టుపోద్ది. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం, గుర్తుపెట్టుకోండి. తప్పిడిగుండ్లు జానపద కళ గురించి ఇక్కడ ఉంది, చూడండి. తప్పిడిగుండ్లు ఇది ఉత్తరాంధ్ర కళారూపం. గుండ్రంగ రేకుతో తయారు చేసిన తప్పెట్లను ఈ బృంద కళాకారులు మెడలో వేసుకుని పడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు. తర్వాత కోలాటం మీరు చూడొచ్చు. కోలలు ధరించి, 2 చేతుల్లో కోలలు ధరించి వాటిని తాడిస్తూ కోలాటం ఆడుతారు. ఇందులో ఏక కోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం లాంటివి ఎన్నో ఉన్నాయి. కోలాటంలోని రకాలు చూడండి. కోలాటంలోని రకాలు మీరు బిట్ అడగచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కోలాట నృత్యంలో సుమారు 16 మంది నుంచి 40 మంది వరకు పాల్గొవచ్చు. ఇవి బిట్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఈ పాఠం వెనుక కూచిపూడి నృత్యం ఒక సంప్రదాయ కళ అని ఉంది. దీని గురించి చూడండి. కూచిపూడి నృత్యం ఇది తెలుగువారి ప్రత్యేక నృత్య రీతి. ఇదొక బిట్టు. ఇది కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపం. ఇది ఎక్కడ ఆవిర్భవించిందండి? కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో ఆవిర్భవించింది. ఈ ఊరి పేరుతోనే ఈ నాట్యం ప్రసిద్ధమైంది. మరి కూచిపూడి నాటికలకు మూల పురుషుడు, దీనికి మూల పురుషుడు ఎవరని చెప్తారండి? సిద్ధేంద్ర యోగి. సిద్ధేంద్ర యోగిని కూచిపూడి నాట్య కళా ప్రదర్శనకు మూల పురుషుడు అని చెప్పి అంటారు. యక్షగానాది కళారూపాలను స్వీకరించి ఆయన కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశారు. ఈయన సిద్ధేంద్ర యోగి గారు ఒక నాట్యం
నాట్యంకు సంబంధించినటువంటి ఒక నాటకం రచించారు, అదే భామా కలాపం. భామా కలాపం అనేటటువంటి ఒక నాట్య నాటకం రచించారు. తెలుగులో ఇది మొట్టమొదటి నృత్య నాటకం, ఇదొక బిట్టు. కూచిపూడి నాట్య కళాకారులు విస్తృతంగా ప్రదర్శించే నాటకం ఇది. చూడండి, ఇక్కడ నేను ఏవైతే రెడ్ మార్కులు పెడుతున్నానో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కూచిపూడి ఇది తెలుగువారి ప్రత్యేకమైన నృత్య రీతి, ఇదొక బిట్టు. ఇది కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో ఆవిర్భవించింది, ఇదొక బిట్టు. ఇది ఈ ఊరి పేరుతోనే ప్రసిద్ధమైంది, ఇదొక బిట్టు. సిద్ధేంద్ర యోగి ఈ కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడు, ఇదొక బిట్టు. ఈయన యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు, ఇదొక బిట్టు. ఈయన ఒక నృత్యానికి సంబంధించినటువంటి ఒక నాటకంని రచించాడు, సిద్ధేంద్ర యోగి. ఈయన రచించిన నాటకం భామా కలాపం, ఇదొక బిట్టు. తెలుగులో ఇది మొట్టమొదటి నృత్య నాటకం, ఇదొక బిట్టు. మొట్టమొదటి నృత్య నాటకం, మొట్టమొదటి తెలుగు నృత్య నాటకం భామా కలాపం, ఇదొక బిట్టు. ఇటువంటివి స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీలో ఇవ్వకూడదా ఈ బిట్స్? చూడండి ఒకసారి. ఇకపోతే ఇది నాట్యంలో అభినయం ప్రధానంగా ఉంటుంది, ఇదొక బిట్టు. తర్వాత అభినయం అనేది 4 రకాలు, ఇదొక బిట్టు. అభినయం 4 విధాలు. అవయవాల కదలికతో ఆ భావంని వ్యక్తీకరణ చేస్తే దాన్ని ఆంగిక అభినయం అని చెప్పి అంటారు. ఆంగిక అభినయం అంటే అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ చేయటం. భాష ద్వారా వ్యక్తీకరణ చేస్తే దాన్ని వాచిక అభినయం అని చెప్పి అంటారు. వేషం ద్వారా భావ వ్యక్తీకరణ చేస్తే దాన్ని ఆహార్య అభినయం అని చెప్పి అంటారు. శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ చేస్తే దాన్ని సాత్విక అభినయం అని చెప్పి అంటారు. ఓకే, అభినయం 4 రకాలు: ఆంగిక అభినయం, వాచిక అభినయం, ఆహార్య అభినయం, సాత్విక అభినయం. సో సాత్విక అభినయం అంటే ఏంటి, ఆహార్య అభినయం అంటే ఏంటి, ఆంగిక అభినయం అంటే ఏంటి, వాచిక అభినయం అంటే ఏంటి క్లియర్గా చెప్పారు. వీటిని అవసరమైతే నోట్స్లో రాసుకోండి వీటిని. ఇకపోతే కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు. వీరు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వీళ్ళు వేస్తూ ఉంటారు. వాళ్ళు వేసే పగటి వేషాలు ప్రసిద్ధమైనది అర్ధనారీశ్వర వేషం. ఇలా నేను పెట్టినప్పుడు బిట్సే. అర్ధనారీశ్వర వేషంలో పురుషుడు కుడివైపు ఉంటాడు, ఎడమవైపు స్త్రీ ఉంటుంది. ఓకే, తర్వాత ఈ పగటి వేషాల ద్వారా సాంఘిక దురాచారాలను విమర్శించడం కూడా ఉంది. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళ అని కూడా అంటారు, ఇదొక బిట్టు. తర్వాత ఈ కూచిపూడి నృత్యానికి బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిన వారు ఎవరనేది ఈ పారాగ్రాఫ్లో ఉంది, చూడొచ్చు మీరు. భాగవతుల రామయ్య, హరిమాధవయ్య, చింత వెంకట రామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విస్సయ్య, వెంపటి వెంకట నారాయణ, దర్భా వెంకటేశ్వర్లు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వేణుగోపాలకృష్ణ శర్మ, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం సీతారామశాస్త్రి. వీరు కూచిపూడి నాట్యంని, ఈ నృత్యంని విశ్వవ్యాప్తం చేశారు. ఇవి కూడా నోట్స్లో రాసుకోండి. అందుకే చూసారా, 5వ తరగతి వాచకం కదా, మేమెందుకు చదవాలి, మాకు ఈ సిలబస్ లేదు కదా, ఇటువంటివి పక్కన పెట్టి సో తెలుగు కంటెంట్తో మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే అన్ని వాచకాలు కూడా చదవాలి. చదివితే నాలెడ్జ్ వస్తుంది తప్పించి నాలెడ్జ్ పోదు. ఈ నాలెడ్జ్ ఎక్కడో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు,
ఇకపోతే వాల్మీకి రామాయణాన్ని రచించాడు. కర్త వాల్మీకి. దశరథుడు అయోధ్యను పాలించాడు. దశరథుడి కర్త. సంఘ సంస్కర్తలు దురాచారాలు నిర్మూలించారు. సంఘ సంస్కర్తల కర్తలు. నవీన్ ఎలుక వీరుడు కథ చదువుతున్నాడు. నవీన్ కర్త. ఓకే, వాటిని కర్త అని చెప్పి అంటారు. ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు. ఇది ఒక బిట్టు. ఇలా ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే వాటిని ఏమంటారు అని బిట్టు వస్తే కర్త అంటారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు మీరు చెప్పిన మాట అంటే దేనిని, వేటిని అనే పదాలు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు. ఇది ఒక బిట్టు. ఇకపోతే తాబేలు కుందేలును ఓడించింది. కుందేలు కర్మ, ఓడించడం అనేది క్రియ, తాబేలు కర్త. మీకు తెలుసు. సుబ్బు కర్త, బొమ్మలు అనేవి కర్మ, గీసాడు అనేది క్రియ. మేరీ కర్త, పాట కర్మ, పాడింది క్రియ. గాంధీ కర్త, మనకు కర్మ, స్వాతంత్రం సాధించడం ఇది క్రియ. శ్రీకృష్ణదేవరాయలు కర్త, విజయనగరం కర్మ, పాలించాడు క్రియ. ఇక్కడ క్రియలు ప్రధాన 2 రకాలు: సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ, అసమాపక క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ. సలీం పాట పాడాడు, పాఠం చదివాడు, ఇది సమాపక క్రియ. ఆ సలీం పాఠం చదివి అంటే ఈ వాక్యము పూర్తి కాలేదు, ఇది అసమాపక క్రియ. ఒక క్రియా పదం ఏదైతే ఉంటుందో ఆ క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ. ఓకే, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భర్తృహరి సుభాషిత రత్నం ఒక ఉంది, దీన్ని చూద్దాం. విద్య వలనను వినయంబు, వినయమునను బడయు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలనను ధర్మంబు, దాని వలన ఐహికాముష్మిక సుఖంబులందు నరుడు. ఈ పద్యం ఇచ్చిన వారు భర్తృహరి సుభాషిత రత్నం నుంచి ఈ పద్యం తీసుకోవడం జరిగింది. మానవుడు విద్య వల్ల వినయాన్ని పొందుతాడు, వినయం వల్ల అర్హత వస్తుంది, అర్హత ధనాన్ని చేకూరుస్తుంది, ఆ ధనం ఉంటే ధర్మం చేయవచ్చు, ధర్మగుణం వల్ల ఈ లోకంలోనూ తర్వాత పరలోకంలోనూ సుఖాలు పొందుతాడు. ఇది ఎక్కడితో ఈ పాఠం అయిపోయింది. దాని తర్వాత 6వ పాఠం పెన్నేటి పాట. సరే, ఈ వీడియోలో 5 పాఠాలు మనం చెప్పుకున్నాం కదా. మొత్తం 10 పాఠ్యాంశాలు, అందులో 5 పాఠ్యాంశాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. వీడియో లెంగ్త్ ఎక్కువైంది. ఇకపోతే 2వ వీడియోలో 6వ పాఠం నుంచి 10వ పాఠం వరకు మరొక 5 పాఠాలని తర్వాత వీడియోలో మీకు నేను అందిస్తాను. ఇక్కడికి ఇది సమాప్తం.